తమిళనాడులో రాములమ్మకు షాక్ తగిలింది. తాజా రాజకీయ సంక్షోభంలో తలదూర్చిన విజయశాంతికి తల బొప్పి కట్టింది. తమిళ రాజకీయాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్న తరుణంలో శశికళకు విజయశాంతి మద్దతు పలకడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తాజాగా విజయశాంతికి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ వసంతన్ హెచ్చరించాడు. నిజానికి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బతికి ఉన్న సమయంలో విజయశాంతికి ఆమెతో సన్నిహిత సంబంధాలుండేవి. జయ మరణానంతరం తమిళ రాజకీయాల్లో వేగంగా మార్పులు సంభవించాయి. ఊహించని మార్పులే చోటు చేసుకున్నాయి. సంక్షోభంలో చిన్నమ్మ శశికళకు మద్దతు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన సమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు విజయశాంతి మద్దతు తెలిపింది. చిన్నమ్మకు అండగా ఉండడం తన కర్తవ్యమని 122 ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఆమె సీఎం పదవికి అర్హులని చెప్పుకొచ్చింది. పన్నీర్ సెల్వం రాష్ట్రానికి పట్టిన దుష్టశక్తి అని, అన్నాడీఎంకే తిరుగుబాటు కూటమికి నాయకత్వం వహిస్తున్న పన్నీర్ సెల్వంని దుష్టశక్తి అని విజయశాంతి అభివర్ణించింది. అన్నాడీఎంకే పాలనకు గండి కొట్టడానికి ఓపీఎస్ వర్గం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. 122 మంది ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి శశికళ చేస్తున్న ప్రయత్నాలను సమర్థించింది. చిన్నమ్మ సీఎం కావడమే తన ఏకైక లక్ష్యమని తెలిపింది. విజయశాంతి ఏమైనా పొలిటికల్ లెజెండా? విజయశాంతి చేసిన వ్యాఖ్యలపై తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ వసంతన్ భగ్గుమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెచ్చగొట్టేలా మాట్లాడడం తగదని వార్నింగ్ ఇచ్చారు. విజయశాంతి ఏమైనా పొలిటికల్ లెజెండా అనుకుంటున్నారా? విజయశాంతికి ఏమైనా అభిప్రాయాలుంటే ఆమె రాష్ట్రంలో చెప్పుకోమను. ఇది సినిమా కాదు, తమిళ ప్రజల భవిష్యత్ అని తీవ్రంగా స్పందించాడు. మొత్తానికి తమిళ రాజకీయాల్లో వేలు పెట్టిన రాములమ్మకు గట్టి షాకే తగిలిందన్నమాట.